నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో ఒక ఆలయానికి భూములు ఇవ్వడానికి వెళ్ళారు. గతంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఆయన కారు దిగి కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది, రోడ్లు బాగాలేదని. ఆ టైంలో ఆయన మరమ్మతులు చేయమని ఆదేశించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి, ఏ రోడ్లు బాగాలేదు, వాటికి నిధులు కూడా లేవు, చేయించట్లేదు, మా ప్రభుత్వం వస్తే మొత్తం నిగనిగలాడేలాగా తలతల్లాడేలా చేస్తాము అని చెప్పి. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా మరమ్మతులు పూర్తవకుండా అలాగే ఉన్నాయి. సో దానికి ఉదాహరణ ఈయన వెళ్ళిన దారి కూడా గతంలో దానికి ఈయన వెళ్ళినందుకు అక్కడైతే మరమ్మతులు చేయించమని చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు నీట్గా రోడ్ అయితే నీట్గా చేసేసి పెట్టారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి రండి అంటున్నారు. ఎందుకంటే ఆయన వెళ్తే కరెక్ట్గా మళ్ళీ అక్కడ చేయించండి అని అడుగుతారు కదా అని, లేకపోతే పట్టించుకోరేమో అని. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే రోడ్లని చేస్తామని ముఖ్యమైన హామీల్లో అది కూడా ఒకటి. అంటే విమర్శించడానికి ప్రధాన కారణాల్లో అది దొరికినప్పుడు దాన్ని వెంటనే ప్రభుత్వం వచ్చినప్పుడు మరి దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి కదా. ఇంకా ఎందుకు రోడ్లు చాలా చోట్ల ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే అప్పట్లో జగన్ గారు హయాంలో రోడ్లు బాగలేవు అని పెద్ద పెద్ద ఫోటోలతో మీడియాలో విపరీతంగా వేసేవాళ్ళు. రోడ్లు బాగలేని మాట కూడా వాస్తవమే. అవును, ఆయన ఏదో మరమ్మతులు చేసేవాళ్ళు, మళ్ళీ ఏదో గిఫానో వస్తే రోడ్లు పోయేటివి. రోడ్లు అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో అయి కూర్చుంది. వీళ్ళ హయాములో రోడ్లు బాగలేకపోతే మాత్రము వీళ్ళకి విపత్తు కష్టాలు. జగన్ గారి హయాంలో రోడ్లు బాగలేకపోతే మాత్రం ఆయన నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకొని తను. వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ ఎన్నికల దీంట్లో రోడ్లు అనేది కూడా కీలకమైన అంశం. ఈ కీలకమైన అంశాన్ని మేము వచ్చిన వెంటనే మేము రోడ్లన్నీ రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా రోడ్లు వేస్తామన్నారు. తెలుగుదేశం అభిమానులు కొంతమంది ఎవరో పాలు పోస్తే రోడ్డు మీద ఎత్తుకోవచ్చు అన్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు పాలు పోస్తే అది టీగా మారి వచ్చింది. అంటే బురద కదా, బురద ఉన్నప్పుడు ఇంక పాలు పోస్తే టీ అవుతుంది కదా. దాని మీద ఏదో ట్రోలింగ్ జరిగింది, అదంతా ఓకే. సరే, వాస్తవాల గురించి మనం మాట్లాడితే జగన్ హయాంలో ఏమిటి, ఇప్పుడు హయాంలో ఏమిటి అని మాట్లాడితే వీళ్ళు కూడా రోడ్లు అధ్వానంగానే ఉండేదానికి వీళ్ళు కూడా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచాయతీరాజ్ కింద నిధులు ఇచ్చేస్తాం, అవి చేసేద్దాం అన్నారు. కానీ 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. కానీ మరి ఆ 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లే తినేశారా, నాసిరకం రోడ్లు వేసారా, అసలు రోడ్డు సగం వేసారా అనేది మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత 2,000 రూపాయలు పక్కాగా రోడ్లు వేసి ఉంటే మళ్ళీ వెంటనే మొన్నటి వర్షాలకి ఎందుకు పోతాయి అవి? వర్షాలు రాకుండా ఉండవు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ అంటేనే తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి తుఫాన్లు, వర్షాలు అని ప్రకృతి విపత్తులు అనేది మనకు చాలా సర్వసాధారణం. మేము జగన్ గారి హయాంలో కూడా వచ్చాయి కదా. మరి అప్పుడు ఎందుకు పాపం ఆయనకి ప్రకృతి విపత్తు వచ్చింది? అందులో కరోనా వచ్చింది 2 ఏళ్ళు ఆయనకి. 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ప్రకృతి విపత్తులు వచ్చినాయి. మరి రోడ్లకు నిధులు ఆయన ఎలా సమకూర్చుకుంటాడని ఏమి అనలేదు కదా ఎవరు. ఏమన్నారు, ఆయన నిర్లక్ష్యము. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు ఎలా తెలిసిపోతుందంటే, మీకు గుర్తుందో లేదు, వీడియోలు కూడా చేశారు. తెలంగాణలో బస్సు ఎక్కి మీరు నిద్రపోతూ ఉంటే విపరీతమైన కుదుపులు పైకి కిందికి ఎగిరితే ఆంధ్ర వచ్చిందని అర్థం అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అంత అన్యాయంగా ఉంటాయి అని అప్పట్లో కామెడీ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం ఏమైంది, మీరు 2,000 కోట్లు అన్నారు, మళ్ళీ 1,000 కోట్లు ఏవో మరమ్మతులకు రిలీజ్ చేశామన్నారు. మళ్ళీ మీ మీడియాలోనే ఏమని వస్తుంది, రోడ్లకు విపత్తు కష్టాలు అని వస్తుంది. మీకైతేనేమో విపత్తు, ఆయనకు వస్తేనేమో నిర్లక్ష్యం. రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి, అది వాస్తవం. నిన్నగాక మొన్న కూడా వేశారు కదా, రైల్వే కోడూరు నుంచి తిరుపతికి ఉన్న రోడ్డును ఫోటోలతో సహా వేశారు. మొత్తం గోతులే, అసలు బస్సు పోయే పరిస్థితే లేదు. అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా. తిరుపతి రైల్వే కోడూరు అనే కాదు, అనేక ఊర్లలో గ్రామాల్లో అయితే మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్లు. మరి మీరు చెప్పిన మాటకు మీరు 18 నెలలు టైం ఇచ్చారు. మీకు 18 నెలల తర్వాత కూడా మీరు ఇంకా మేమేదో లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నారు. కానీ మరి రోడ్లన్నీ ఇట్లా పెట్టుకొని ఉండి మీరు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే ఎందుకు? గ్రామీణ ప్రజలకు ఏం కావాలో రోడ్లు కదా కావాలా. ఈ లక్షల కోట్ల పెట్టుబడులు అనేటివి మీరు వైజాగ్లో తెస్తారా, అమరావతిలో తెస్తారా, పోలవరం కడతారా, లేదా అమరావతిలో 5 టవర్లు కడుతున్నామంటున్నారు, అవి ఎప్పుడు పూర్తి చేస్తారా? ఇవన్నీ మాకు అనవసరం. మా ఊరికి మేము తెల్లవారితే మేము వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొని పోవాలి, పక్కనున్న టౌన్కి పాలు, పెరుగు, లేకపోతే మేము పండించిన కూరగాయలు అమ్ముకోవాలంటే మాకు కనీసం రోడ్డు సౌకర్యం ఉండాలి అని కదా గ్రామ ప్రజలు కోరుకుంటారు. మీరు అదెందుకు లేకుండా చేసుకున్నారు? ఇంకా సార్,
పీపీపీ విధానంలో వేస్తాము అని చెప్పారు కదా, మరి ఎందుకు అది మీరు ఆ అదన్నా ప్రాజెక్ట్ వేయండి. ఎట్లా? ఏం గ్రామీణ అన్నిటికీ ట్యాక్సులు కట్టడానికి అలవాటు పడినారు. ఇంక గ్రామీణ ప్రజలు కూడా ట్యాక్సులు కడతారు. ఏముంది, ఆ రోడ్డు మీద ప్రయాణిస్తే 10 రూపాయలు 20 రూపాయలు టోల్ గేట్ అని పెడితే ఇంపై కడతాం. మనం అంతా కడతా ఉండలేదా? ఇప్పుడు తెల్లారు లేస్తే ఓఆర్ఆర్ దగ్గర నుంచి అన్ని ట్యాక్సులే కదా కడుతున్నాం. రోడ్డు మీద ప్రయాణిస్తే ట్యాక్సులే కదా కడుతున్నాం. అపనన్నా చేయండి పోనీ. ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే దానికి కూడా మళ్ళీ జగనే కారణం అంటున్నారు. మీరు ఈ మధ్య గమనించారు లేదు, ఒక పత్రికలో వచ్చింది. గతంలో జగన్ పట్టించుకోకపోవడం వల్ల, గతంలో జగన్ నిధులు కేటాయించకపోవడం వల్ల, ఆయన నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ అధ్వాన స్థితికి మారిపోయాయి అనేది మళ్ళీ ఆ పాత కథ తెచ్చుకున్నారు. మీరు ఎంతకాలము జగన్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఇంకా పరిపాలన చేస్తారు? 1.5 year దాటిపోయింది, 17 నెలలు దాటిపోయింది, 18 నెలలు. రేపు జూన్ వస్తే 2 ఏళ్ళు దాటిపోతుంది, 29 వస్తే 5 ఏళ్ళు కూడా దాటిపోతుంది. ఇంకా జగన్ హయాంలో జరిగింది, జగన్ పట్టించుకోలేదు, జగన్ అప్పులు చేశాడు, జగన్ నిధులు కేటాయించలేదు, జగన్ అవి తినేసాడు, ఇవి తినేసి, ఇదే నా పంచాయతీ. ఆయన వద్దనుకునే కదా మిమ్మల్ని గెలిపించారు. మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో పాపం రోడ్డు ఏదో ఊరికి వెళ్ళారో రోడ్డు వేశారు. మీరు ఎన్ని ఊర్లకు వెళ్తారు అట్లా రోడ్లు వేయించడానికి? మీరు వెళితే వేసే రోడ్డు అదేం రోడ్డు అది? రోజు వస్తారా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు మా ఊర్లకి? రారు కదా. ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లోకేష్ గారు ఇంకొకరు వస్తే వేసేది రోడ్డు కాదు. మామూలు ప్రజలు రోజువారీ జీవితంలో వాళ్ళు తిరిగే ప్రజలందరి కోసము రోడ్లు వేయాలి. ఆ ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, ఆసుపత్రికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రయాణ సౌకర్యం సజావుగా ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది? గతంలో అంటే ఎక్కువ చూస్తుండేవాళ్ళు, ఎవరైనా ఒక ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు, ఒక ఫేమస్ సెలబ్రిటీ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు రోడ్లంతా పారిశుద్ధ్య పనులు చేసి నీట్గా పక్క నుంచి ఇదంతా చల్లి నీట్గా పెట్టేవాళ్ళు. అదేంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు ఇలా శుభ్రంగా ఉంటుందని చూపించడానికి అన్నట్లు ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయన వస్తున్నారని వేయలేదు, ఆయన అడిగారు మళ్ళీ వేయమని, అప్పుడు వేశారు. లేకపోతే ఆయన వస్తున్నారని కూడా వేయలేదు అక్కడ. మీకు ఇంకొక ముఖ్యమైన మార్పును కూడా గమనించాలి మీరు. గతంలో రోడ్ల మీదే నాయకులంతా ప్రయాణించేవాళ్ళు. ముఖ్యమంత్రి కానీ, లేదా గవర్నర్ కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ. ఇప్పుడు కాలం మారిపోయింది. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఇంకొకరు కీలకమైన వ్యక్తులు ప్రయాణించాలంటే నేరుగా హెలికాప్టర్లో వచ్చి దిగుతున్నారు వాళ్ళు. ఇక్కడైనా ఒక ప్రోగ్రాం ఉంటే హెలికాప్టర్లో వస్తున్నారు. వాళ్ళకి గ్రామీణ రోడ్లు బాగున్నాయో బాగలేదో ఎటు తెలుస్తుంది? మీరు ఎన్నిటిని చూస్తారు? మీరు తిరిగితే కదా రోడ్లు బాగుపడేది. మీరు ఎన్ని ఊర్లను తిరుగుతారు? అది కరెక్టే కాదు. ఆ పాయింట్ కరెక్టే కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే రోడ్లు బాగుపడతాయి అనేది కరెక్ట్ కాదు. అట్లా జనం అనుకుంటే ఆ ప్రభుత్వం విఫలమైందని అర్థం. రైట్, ఓకే. పోనీ ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే దీన్ని హైలైట్ అయ్యే విధంగా ఒక మాట చెప్పారు కాబట్టి, అక్కడికి వెళ్ళి ఇది కనిపించేలా చేశారు కాబట్టి, మరి ఇప్పుడైనా కొంచెం తొందరగా ఆ రోడ్లేవో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారేమో చూద్దాం. సిస్టమ్ని ఎవాల్వ్ చేయకుండా నాయకులు వెళితే పనులు జరుగుతాయి అంటే తప్పది. మీరు ఎర్రచందనం పోయి ఎర్రచందనాన్ని అరికడతానన్నా, ఇంకెక్కడికో పోయి ఆక్రమణలు అరికడతానన్నా, ఇంకెక్కడికో పోయి గంజాయి అరికడతానన్నా అది కరెక్ట్ కాదు. మీరు అమరావతిలో కూర్చొని మీ ఆఫీసులో కూర్చున్నా కూడా అవన్నీ జరగాలి. ఆ సిస్టమ్ దాని ప్రకారం అది పనిచేయాలి. సిస్టమ్ను పనిచేయించడానికే కదా మిమ్మల్ని ఎన్నుకుంది జనము. మీరు పోతే తప్ప పనిచేయని సిస్టమ్ అదేం సిస్టమ్ అది? రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ.